కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఓం నమో వెంకటేశాయ. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా రోజువారీ చేసే యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా చక్కగా లాభసాటిగా ఉంటాయి. మీ యొక్క పనితనానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాల వల్ల కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వ్యాపార ప్రయత్నాలు చేసిన వారికి కొంత ముందుకు సాగుతుంది ఆ పని. అదేవిధంగా అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబ సభ్యులతో విందులకు వినోదాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. భూ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు కులదేవత ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు చక్కటి అనుకూలమైన సమయం. కొత్త వ్యాపారంపై మీరు దృష్టి పెడతారు. తప్పకుండా దాంట్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చక్కటి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పై చదువులకు ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వారితో మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. దుస్తులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలకు చక్కటి అనుకూలమైన కార్యం. శివాలయ సందర్శన వల్ల మీరు మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేర్చుతారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తప్పకుండా ఈ వారం మీకు అదృష్టం కలిసి వచ్చే సూచన ఉంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందబోతున్నారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. విందులకు వినోదాలకు హాజరవుతారు. ప్రశాంతమైన మనసుతో ఉంటారు. అదేవిధంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. అదేవిధంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు రవి అంటే సూర్య ఆరాధన కానీ సూర్య నమస్కారాలు కానీ చేసుకోండి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులు ఏవైనా ఉంటే అవి తప్పకుండా ఈ వారం పూర్తి చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సహోద్యోగులతో సఖ్యత అనేది బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యంలో బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇష్టదేవతారాధన కులదేవతారాధన చేయండి. సింహరాశి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారం శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ముందుకు సాగుతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకుండా మీరు చేస్తున్నటువంటి పనులపైన దృష్టి పెట్టండి. మీ యొక్క కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి చక్కటి కాలం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గటువంటి యొక్క ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క మధ్యలో కొంత విభేదాలు అనేవి రావచ్చు. పదోన్నతికి స్థానాచలనానికి సూచన కనిపిస్తుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ కొంత పెరుగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన కుంకుమ ధారణ చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభదాటిగా ఉంటుంది. వృత్తిపరమైన సంతోషం ఉంటుంది. ఊహించినటువంటి యొక్క ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పని భారం అనేది పెరుగుతుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రలు మీరు ప్లాన్ చేస్తారు. భూ వివాదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త. కాలయాపన చేయకుండా చేసే పనులపై మీ యొక్క దృష్టి పెట్టండి. చాలా మంచిది. ముఖ్యమైన పనులలో పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి.
అదేవిధంగా కళాకారులకు ముఖ్యంగా ఈ వారం చక్కగా కొత్త కొత్త అవకాశాలు అంది వచ్చే సమయం. విద్యార్థులకు మంచి సమయం ఇది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శ్రీరామచంద్ర ఆరాధన లేదా హనుమంతుడి యొక్క ఆరాధన చేయండి, శుభ ఫలితాలు వస్తాయి. తులా రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకండి. ఏ విషయంలో కూడా ఓపికతో పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం చేయండి. శారీరకమైన శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సినటువంటి ఒక వారం ఈ వారం. రోజువారీ కార్యకలాపాలు మాత్రం నిరాటంకంగా కొనసాగిపోతాయి. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితే చేయండి లేదా వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన యొక్క వారం ఈ వారం. మరింత శుభ ఫలితాల కోసం మీరు గురు సంబంధమైన ఆరాధన చేయండి. గురువులకు దక్షిణలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, దాంతో సత్ఫలితాలను మీరు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అనేది ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. కొత్త పరిచయాలతో మీకు కొన్ని పనులు పూర్తవుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నలుగురికి సహాయపడాలి అనేది ఒక ఆలోచన మీరు ఈ వారం చేస్తారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన లేదా గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఈ వారం గడిచిపోతుంది. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో స్వల్ప ఆటంకాలు అనేవి వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి అనేది పెరిగే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. భూ లావాదేవీల్లో లాభదాయకంగా కొనసాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ దేవాలయ సందర్శన కానీ చేయండి. మకర రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాయాదులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పని భారంతో కొంత అలసట గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతుందా. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కష్టానికి తగ్గ ఫలితం సాధిస్తారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. కుంభరాశి. మీ యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. భూ లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి. భూ వివాదాలు ఉంటే అవి పరిష్కారమయ్యే సూచన ఉంది. అవసరమైన ఖర్చులు మీ ముందుకు రావచ్చు. అదేవిధంగా సమయం కూడా వృధా చేస్తారు. ఇంటి వాతావరణం మాత్రం సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సినటువంటి వారం. అధికారులతో అభిప్రాయ భేదాలని రావచ్చు. దృఢ సంకల్పంతో మీరు ముందడుగు వేయండి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి. కొత్త పరిచయాలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాల కోసం మీరు హనుమత్ ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చాలీసాన్ని కానీ చదువుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీన రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా శ్రమకు తగ్గటువంటి ఫలితం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు మీరు అందుకుంటారు. రావాల్సిన ధనం కొంత ఆలస్యంగా చేతికందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఓం నమో నారాయణాయ నమః అనే నామాన్ని కానీ జపిస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.